హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యం బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో మీ అందరికీ నేను మన శారీస్కి లెహెంగాస్కి లేస్ అనేవి బార్డర్గా ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది చూపిస్తున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న బార్డర్స్ అన్నీ మదీనాలో మనకి దొరికే బార్డర్స్. ఈ బార్డర్స్ అన్నీ 50 రూపీస్ నుంచి అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. 50 నుంచి మనకి ఒక 500 రూపీస్ ఇంకా ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఒక్కొక్క మోడల్ బట్టి పెరుగుతూ ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలి అంటే మీరు ఆ మోడల్ తీసుకోవచ్చు. నేను రిఫరెన్స్ పిక్తో చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేను చూపించే శారీ పేస్టల్ కలర్ శారీ. ఈ పేస్టల్ కలర్ శారీకి చూడండి, బార్డర్ దగ్గర కట్ వర్క్, అది మగ్గం కట్ వర్క్ తాలూకా లేస్ అనేది పెట్టారు. దానివల్ల చాలా బాగా హైలైట్ అవుతుంది శారీ అంతా. ఈ శారీకి కూడా చిన్న కట్ వర్క్ సైజ్ లేస్ అనేది పెట్టారు. సో మనకి బ్రైడల్ శారీస్ అలాంటివి చాలా బాగా హైలైట్ అవుతాయి. మనం తక్కువ ప్రైస్ శారీ తీసుకున్నా అది ఎక్కువ ప్రైస్ శారీలా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇది పేస్టల్ కలర్ ప్లెయిన్ శారీ. ఈ ప్లెయిన్ శారీకి కూడా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నా కూడా బాగానే హైలైట్ అవుతుంది. ఇది ఫుల్ ప్లెయిన్ కాబట్టి. ఇక్కడ ఫుల్ సిల్క్ శారీకి కాటన్ కట్ లేస్ తీసుకోవడం వల్ల మనకి శారీ ఏ కలర్ వచ్చిందో దానికి కొంచెం డార్క్ కలర్ తీసుకోవడం వల్ల, బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ ఎల్లోది కూడా అలానే కాటన్ లేస్ తీసుకున్నారు. ఇక్కడ కాటన్ కట్ వర్క్ ఉన్న లేస్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల శారీ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ శారీ అండ్ బ్లౌజ్ రెండు సేమ్ కలర్, రెండు ప్లెయిన్స్ క్రీమ్ కలరే వచ్చి దీనికి కూడా కట్ వర్క్ డిజైన్ అనేది లేస్ పెట్టుకున్నారు. ఇక్కడ మీడియం సైజ్ బార్డర్ అనేది పెట్టుకున్నారు శారీ అంతటికి. ఫుల్ ప్లెయిన్ బ్లాక్ కలర్ శారీకి మీడియం సైజ్ బార్డర్ పెట్టడం వల్ల శారీ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ దుపట్టాకి, లెహంగా తాలూకా దుపట్టాకి చాలా చిన్న లేస్ అనేది పెట్టారు. అలా చాలా చిన్న లేస్ అనేది పెట్టడం వల్ల మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ లెహంగాకి ఒక లేస్ కాదు, మనకి 3-4 లేస్ అనేవి పెట్టారు. 3-4 లేస్ అనేవి పెట్టడం వల్ల ప్లెయిన్గా ఉంటే అది నార్మల్గా ఉంటుంది, కానీ ఇలా ఇన్ని లేసులు పెట్టడం వల్ల చాలా బాగా హైలైట్ అయ్యి ఈ లెహంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ శారీకి మనం వర్క్తో వచ్చిన లేస్ అనేది తీసుకున్నాం. ఇది మీడియం కన్నా కొంచెం పెద్ద సైజ్ ఉన్న లేస్. ఇలాంటి లేస్ అనేవి వర్క్తో వచ్చి మన కలర్ మ్యాచ్ అయ్యేవి అంటే కొంచెం తక్కువగా దొరుకుతాయి. ఇందాక మనం మీడియం సైజ్ లేస్ అనేది చూసాం కదా, ఇది కట్ వర్క్. ఈ కట్ వర్క్ సైజ్ లేస్, చిన్న లేస్ అనేది శారీ ఫుల్ పెట్టడం వల్ల, కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల శారీ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇది టిష్యూ శారీ. టిష్యూ శారీకి మనకి వర్క్తో పాటు పర్ల్ కూడా యాడ్ అయ్యి ఉన్న లేస్ అనేది తీసుకోవడం వల్ల శారీ అనేది చాలా బాగా హైలైట్ అయింది. శారీకి లేదంటే బ్లౌజ్కి ఫుల్ పువ్వులు అలా ఏమైనా ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ పర్ల్ లైన్ ఉన్న లేస్ అనేది తీసుకోవడం వల్ల చాలా బాగా హైలైట్ అవుతుంది. అలానే శారీకి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఉన్నప్పుడు మనం శారీకి ఏ ఫ్లవర్ కలర్ అయితే ఎక్కువగా ఉందో ఆ కలర్ లేస్ అనేది తీసుకోవడం వల్ల బాగా హైలైట్ అవుతుంది. అదే ఇక్కడ మీరు చూస్తున్న లెహెంగా చూసారా, ఇది లేస్ ఏమీ పెట్టకపోతే చాలా ప్లెయిన్ నార్మల్లా ఉంటుంది, కానీ లెహెంగాకి బార్డర్ అంతా పెట్టడం వల్ల కొంచెం హైలైట్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఈ లెహెంగా కూడా ముందు లెహెంగాలానే ఒక 4-5 లేస్ అనేవి పెట్టడం వలన బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ శారీకి పైన చిన్న మీడియం బార్డర్ లేస్ అనేది పెట్టారు. కింద పెద్ద బార్డర్ అనేది, మరీ పెద్దది కాదు, పెద్ద లేస్ అనేది పెట్టారు. ఈ లెహంగాకి కూడా చూసారా, హ్యాంగింగ్స్ అనేవి కూడా ఎన్ని పెట్టారో. అలానే మనకి లేస్ అనేవి ఒక 5 లైన్స్ వచ్చాయి కింద. ఇలా 5 లైన్స్ రావడం వల్ల లెహంగా అనేది చాలా బాగా హైలైట్ అయింది. ఈ లెహంగాకి కూడా హ్యాంగింగ్స్ అనేది ఇక్కడ 3 హ్యాంగింగ్స్ వచ్చి కింద మధ్యలో మిర్రర్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది.
ఇక్కడ ఈ లెహెంగాకి పువ్వుల్లాగా లేదంటే బాల్స్ లాగా అలా వచ్చి ఈ హ్యాంగింగ్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ లెహెంగాకి మిర్రర్ చుట్టూ మనకి క్లాత్ అనేది వచ్చి కింద బాల్ వచ్చి ఈ లెహెంగాకే అట్రాక్షన్ అనేది పెరిగింది. ఈ లెహెంగాకి హ్యాంగింగ్స్లో చూడండి ఎన్ని స్టెప్స్లో వచ్చాయి, అందువల్ల లెహెంగాకి అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఇవి అన్నీ మనకి 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి మదీనాలో. మీలో ఎవరైనా కావాలి అని అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.